ఫుడ్ పాయిజన్ కారణంగా 20 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. నిర్మల్ జిల్లా నర్సాపూర్ కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. మధ్యాహ్నం భోజనం తిన్న 6వ తరగతి విద్యార్థులు వాంతులు విరోచనాలతో అస్వస్థతకు గురికాగా వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు తేల్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే అస్వస్థతకి గురైన విషయం తమకెందుకు తెలియజేయలేదని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెప్పంటే టీ పెట్టించుకున్నాం, టీ తాగినాక ట్యాబ్లెట్స్ వేసుకున్నాం. ఎస్ఎంఎన్ ఇక్కడ ట్యాబ్లెట్స్ తీసుకొచ్చింది, వేసుకున్నాము, టీ తాగినాము. మళ్ళీ అందరం వామిటింగ్ చేసుకున్నాము. మళ్ళీ మొత్తం అందరు సిక్ అయిపోయినారు. కొంచెం సీరియస్ ఉన్న వాళ్ళకి జ్వరము, కాళ్ళు చేతులు అనుకున్నాడు. ఇక ఫుల్ జ్వరం వచ్చింది కొందరికి, 5 మెంబర్స్కి. అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసిండ్రు. పొద్దున జాయిన్ చేస్తే, మధ్యాహ్నం జాయిన్ చేస్తే, ఇప్పుడు నైట్కి పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసిండ్రు. పేరెంట్స్ వచ్చి గొడవ చేసిండ్రు. ఇక స్కూల్ ఏం చేస్తారో తెలియదు. మా పాపని కేజీబీ హాస్టల్లో వేసినాను. నిన్న నుంచి జ్వరం వచ్చింది కానీ ఎవరు ఏ మేడల్స్ చేయలేదు. ఆల్రెడీ నర్సాపూర్ హాస్పిటల్లో రూట్ పెట్టి సీరియస్ అయిపోయి నిర్మల్కి ఏరియా హాస్పిటల్ పంపించిన తర్వాత ఇప్పుడు 8 గంటలకు ఫోన్ చేసి మీ పాపకు జ్వరం ఏం లేదు, టెన్షన్ పడకండి, స్లోగా రండి అని చెప్పి ఇంత సీరియస్ ఉన్నారు. కానీ ఎవరేం పట్టించుకోలేదు. ఫుడ్ పాయిజన్ అయింది కానీ నేను ఎవరేం పట్టించుకోలేదు. మేడం ఆల్రెడీ ఇంత సీరియస్ అయింది కానీ ఇప్పుడు ఎవరి బాధ్యత? యశో మేడం ఫోన్ చేస్తే యశో మేడం ఇంకా నర్సాపూర్లో పిల్లలు పట్టుకోకుండా నేను రాకొచ్చిన నేను చెప్తుంది. నేను శంకర్ సార్ ఫోన్ చేస్తే శంకర్ సార్ మేము పిల్లలను చూసుకున్నాను మధ్యాహ్నం అంటే, ఇప్పుడు మధ్యాహ్నం పిల్లలు చూసుకున్నప్పుడు మాకు కాల్ చేయొచ్చు కదా. ఫాదర్ కాల్ చేస్తే ప్రైవేట్ కంపల్సరీ దీనికోసం ఫోన్ చేయలేదు. దానికోసం నేను ఇంత సీరియస్ అవుతున్నాను. నమస్కారం. ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల మధ్యలో 5 బాలికలు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి నర్సాపూర్ నుంచి వాంతులు జ్వరంలోకి వచ్చారు. వచ్చిన వాళ్ళ 5గురికి కూడా అదే కంప్లైంట్స్ ఉన్నారు. వాళ్ళకి తగిన ట్రీట్మెంట్ ఇవ్వబడుతుంది. కొందరికి బీపీ డౌన్ ఉన్న సందర్భంలో కూడా బీపీ ట్రీట్మెంట్ నడుస్తుంది. వాంతులు విరోచన తగ్గడం కూడా ఇంజక్షన్స్ నడుస్తున్నాయి. అయితే ఈ కండిషన్ కారణాలు ప్రస్తుతానికి అది ఫుడ్ పాయిజన్ వల్ల అయిందా, ఇంకేమైనా వ్యాధి నిర్ధారణ చేసుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతానికి ఆరోగ్యంగానే ఉన్నారు. అది కనుక 24 గంటల్లో నర్సాపూర్ కస్తూర్బా పాఠశాలలో జరిగినటువంటి ఫుడ్ పాయిజన్ విషయంలో మరి ఏరియా హాస్పిటల్కి 5గురు పిల్లల్ని తీసుకొని రావడం జరిగింది. మరి అదేవిధంగా అక్కడ నర్సాపూర్ హాస్పిటల్లో ఇంకా తక్కిన మెంబర్సు 17 మెంబర్సు 20 మంది పిల్లలు అక్కడ రికవరీ అయ్యడం జరిగింది. కానీ ఇది ఏంటంటే ఎస్ఓ గారి నిర్లక్ష్యం వల్ల ఇది జరిగినటువంటి సంఘటన. ఎందుకంటే నిన్న రాత్రి జరిగినటువంటి ఫుడ్ పాయిజన్ పిల్లలకు రాత్రి నుంచి కడుపు నొప్పి లేచినప్పుడు కనీసము ఎస్ఓ గారు పేరెంట్స్కి ఇంటిమేట్ చేయకుండా ప్రొద్దున వాళ్ళకి సాబుదానా బియ్యం అదేదో వండి పెట్టిందంట. పిల్లలకి సాబుదానా బియ్యం వండి పెట్టి అది చేసింది. మళ్ళీ తర్వాత పెరుగన్నం పెట్టింది. అయినా తగ్గకపోతే అప్పుడు నర్సాపూర్ హాస్పిటల్కి తీసుకుపోవడం జరిగింది. అక్కడ నర్సాపూర్ హాస్పిటల్లో ఇప్పుడు చెప్పినటువంటి 17 మెంబర్స్ 25 మెంబర్స్ అక్కడ 20 మెంబర్స్ రికవర్ అయింది. ఇక్కడ 5 మంది పిల్లలకి సివియర్ ఉంది కాబట్టి అక్కడ కాలేదు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు రాత్రి 7:30 గంటలకి పేరెంట్స్కి ఫోన్ చేయడం జరిగింది. అక్కడే సేమ్ విలేజ్ నర్సాపూర్ విలేజ్లో ఉన్నటువంటి పేరెంట్స్ కూడా ఇప్పటి వరకు ఈ రాత్రి వరకు కూడా వాళ్ళకి ఇంటిమేట్ లేదు. అంటే ఎంత నిర్లక్ష్యంతో అది చేస్తారు, ఎంత నిర్లక్ష్యంతో నడుపుతుంది ఎస్ఓ గారు అంటే అర్థం చేసుకోవాలి. మళ్ళీ ఇంకొకటి నేను ఏం చెప్తున్నా అంటే, ఇందాక పాప చెప్పింది, ఒక పాప ఇప్పుడు ఏం చెప్పింది అని అంటే, మిగిలిపోయిన అదే కూర సాయంత్రానికి ఇస్తుండ్రు అని చెప్పేసి ఇప్పుడు పాప చెప్పడం జరిగింది. ఆ రికార్డు కూడా విలేకరుల దగ్గర ఉంది. కాబట్టి దయచేసి మరి కలెక్టర్ గారు, డిఓ గారు రెస్పాండ్ కావాలి. ఎందుకనంటే డిఓ గారు ఫోన్ చేస్తే కట్ చేస్తున్నట్ట. మరి కట్ చేసుడు కాదు, వాళ్ళంతా కూడా సిబ్బంది వచ్చి, దానికి సంబంధించిన సిబ్బంది వచ్చి ఇక్కడ పిల్లల్ని చూసి
వాళ్ళతో ఉండాలి. ఎందుకంటే మీ పిల్లల్ని అట్లా ఉంచారు కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించినప్పుడు మీ పిల్లల మాదిరిగా వచ్చి చూడాలి. మీకు జీతాలు ఇచ్చేది ఎవరి జీతమో కాదు, ఇక్కడ ఇచ్చేది పబ్లిక్ పైసలు, పిల్లల్ని కాపాడేది పబ్లిక్ పైసలు. కాబట్టి మీ సొంత పిల్లలుగా మాదిరిగా చూసి మరి ఇక్కడ ఉండాలి. కానీ ఇప్పటి వరకు ఎవరు కూడా సిబ్బంది ఎవరు లేరు. మరి ఎంత నిర్లక్ష్యం అవుతుందో నాకు తెలుసు. కాబట్టి ఇప్పటికైనా నేను చెప్తున్నా, కలెక్టర్ గారు ఇమ్మీడియట్ చర్య తీసుకొని ఆ పిల్లల్ని మీరే పిలిచి అడగండి.